వెల్కమ్ టు సిటిజన్ 69 న్యూస్. రేపే ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి పెద్ద పట్నాలు ప్రారంభం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో పెద్ద పట్నాలు అగ్నిగుండాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల 12వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటప స్థాపన, శ్రీ వీరభద్రారాధన కార్యక్రమాలతో పెద్దపట్నం మరియు అగ్నిగుండాల మహోత్సవం ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన, 10 గంటల నుండి పెద్దపట్నం అగ్నిగుండ ప్రజ్వలన నిర్వహించబడును. 13వ తేదీ సోమవారం రోజున ఉదయం 5 గంటలకు అగ్నిగుండం దాటుట అనంతరం దక్షయాగ కథాశ్రవణం, గెలుపుత్సవములు మరియు ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక హారతి, మంత్రపుష్పం, త్రిశూల స్నానార్చన, తీర్థప్రసాద వితరణ జరపబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అంటూ ఆలయ ప్రధాన అర్చకులు దూపం వీరభద్రయ్య ఈ సందర్భంగా 69 టీవీకి వివరాలు వెల్లడించారు. ఓదెల మండలంలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపు బ్రహ్మోత్సవాలు తేదీ 12/7/2026 ఆదివారము, సోమవారం 2 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి పెద్దపట్నము అగ్నిగుండ మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయము 9 గంటలకు గణపతి పూజ, శుభపుణ్యాహవాచనము, శుభయాగ మండప స్థాపన, అదేవిధంగా వీరభద్రారాధన శుభ కార్యక్రమం చేసుకొని సాయంత్రము 6 గంటలకు భద్రకాళి ఆవాహన, తదనంతరము శ్రీ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఉపవారిచే శ్రీ స్వామివారికి పెద్దపట్నం నిర్వహించబడుతుంది. మరియు రాత్రి 10 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన ఉంటుంది. మరియు సోమవారం ఉదయాత్పురం 5 గంటలకు స్వామివారి అగ్నిగుండ మహోత్సవం అత్యంత వైభవం జరుగుతుంది. ఈ 5 గంటలకు భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షముల చేత శివ శివ హర హర మహాదేవ అనుకుంటూ అగ్నిగుండంలో దాటుతూ ఉంటారు. స్వామివారిలో తన్మోత్తై అగ్నిగుండాలు దాటుతూ ఉంటారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవం జరుగుతుంది. ఎవరైతే నీటి బాధతో బాధపడుతున్నారో, అదేవిధంగా తమ కోరికలు నెరవేరక ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఇట్టి మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్రలను కోరుచున్నాము. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా మా ఆలయ ఈవో గారు మరియు ధర్మకర్త అందరూ కూడా శ్రద్ధగా కార్యక్రమాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్రలు కోరుచున్నాము. హరహర మహాదేవ. ప్రతి సంవత్సరం పెద్ద పట్టణాలకు భక్తులు అంటే ఏ సంఖ్యలో వస్తున్నారు? ప్రతి సంవత్సరం కూడా పెద్దపట్నానికి దాదాపు 10,000 మంది కూడా హాజరవుతూ ఉంటారు. అదేవిధంగా అగ్నిగుండాలకు బ్రహ్మోత్సవాలు కూడా అందరూ కూడా ఆ స్వామివారి భక్తితోటి అగ్నిగుండాలు నడుస్తూ ఉంటారు అందరూ కూడా. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహిమోన్నత క్షేత్రాన్ని దర్శించి పునీతులు కావాలని కోరుచున్నాం. ఈ సంవత్సరం కూడా అంతకు మించి వస్తారనేటువంటి ఈ సంవత్సరం కూడా ఇంకా అధికంగా రావచ్చని ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ మొన్నటిదాకా ఎండాకాలం బాగా అవటం వల్ల భక్తులు రాలేకపోయారు. ఈ బ్రహ్మోత్సవాలకు అధికంగా వస్తున్నారని చెప్పి అంచనా ఉంది.